హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను ఫిష్ కర్రీ చేశానండి. చాలా అంటే చాలా బాగా చేశాను. ఎలా చూసానో మీకు వీడియో చూసి అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను. కావాల్సినంత ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా. నేనైతే ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే మంచిగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. అంతకన్నా ముందు నేను ఫిష్ తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చేపల కూర అంటే మనకి మసాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదండి. మసాలాలు వేయించుకోవడము, మెంతులు జీలకర్ర వేయించుకోవడము, మసాలా పట్టుకోవడం, ఇవన్నీ పౌడర్స్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టాను. అల్లం వెల్లుల్లి శుభ్రంగా క్లీన్ చేసుకొని అది అల్లం పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టేశాను. ఎల్లిపాయ ముద్ద అంటే ఒక 10-12 ఎల్లిపాయలు ఒక ముక్క దంచుకొని పక్కన పెట్టేశాను. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చింతపులుసు ఉంటుంది కదా, అది కూడా నేను రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ అయితే జీలకర్ర మెంతులు వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసాను. ఎల్లిపాయ ముద్ద అని చెప్పాను కదా అండి. ఎల్లిపాయలు ఫిష్ కర్రీలో ఎల్లిపాయలు ఉంటేనే చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు ఒక్క ముక్క దంచేసుకోవాలి అనమాట. మెత్తగా దంచుకున్న పని లేదు. ఒక ముక్క దంచుకొని వేసుకుంటే మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా మస్తు యాడ్ అవుతుంది అనమాట. సూపర్ ఉంటుంది. తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఇవన్నీ వేయించుకోవాలి మంచిగా లో ఫ్లేమ్లోనే. తర్వాత ఫ్రెష్ అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వేసాను. అప్పటికప్పుడు పేస్ట్ చేసుకొని వేసాను అనమాట. నేను నాన్ వెజ్ చేస్తే అన్నీ కూడా ఫ్రెష్గా వేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పటికీ మనం వేసుకుంటే కూర ఖరాబ్ అయిపోతుంది, టేస్ట్ అస్సలు రాదు అనమాట. ఓకే, చూసారు కదా. ఇక్కడైతే నేను పసుపు కూడా వేసానండి. ఇవన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. చూసారు కదా అండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒక్కటి కూడా మిస్ కాకుండా వేసుకోవాలి. ఫిష్ కర్రీ అంటే ఇక అన్నీ ఉండాలి కంపల్సరీగా. చూసారు కదండి. ఇదైతే మంచిగా ఆయిల్లో ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మెంతు పౌడర్ అండి, మెంతులు జీలకర్ర మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ని అయితే ఇందులో నేను ఒక 3 స్పూన్ల వరకు వేసాను అనమాట. చూసారు కదా. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది అనమాట. మెంతులు కొంచెం తగ్గించుకొని జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి అనమాట. వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను నేను. ఆ పౌడర్ అయితే ఇందులో వేసి తర్వాత కారం వేస్తున్నాను. నేను 2 స్పూన్ కారం వేస్తున్నానండి. కారం కొంచెం స్పైసీగానే ఉండాలి నాన్ వెజ్ అంటే. 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇదంతా మంచిగా మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి అండి. మనకి ఫిష్ కర్రీ అనేది ఒక 5 నిమిషాలలో 6 నిమిషాలలో ఉడుకుతుంది. చికెన్ కంటే ఫాస్ట్గా ఉడుకుతుంది. బట్ ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్, మసాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని అయితే మనము ఫస్ట్ చేసుకొని పెట్టుకుంటే కూర అయితే తొందరగా ఉడుకుతుంది. ఓకే, తర్వాత చింతపులుసు పోసానండి. చింతపులుసు మనం తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి చింతపండు పులుసు క్వాంటిటీ తీసుకోవాలి అనమాట. పులుపు అనేది మరీ ఎక్కువ ఉంటే తినలేం కదా అండి, బాగుండదు. అందుకని చెప్పేసి నేను చేపలు ఎన్ని ఉన్నాయో చూసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని ఇందులో పోసాను. ఇంకా టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేస్తాను అనమాట. సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి. ఎక్కువ అయితే మనం ఏమీ చేయలేమండి. ఇంత కష్టపడి అనుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. కొంచెం తగ్గించుకొని వేస్తే తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు, అడ్జస్ట్ అయిపోతుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుందాము. నేనైతే మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకున్నాను. ఈ ఉట్టి పులుసు వేసుకొని తిన్నా బాగుంటుందండి. ఫిష్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా ఫిష్ అయితే వేయలేదు కదా. తర్వాత ఇందులో మసాలా వేస్తున్నాను. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మసాలాలు ఇవన్నీ కూడా పులుసులోనే ఎందుకు వేస్తున్నానంటే ఫిష్ ముక్కలు వేసిన తర్వాత మనము వేసి కలపలేం కదండి. కలిపితే చిదిరైపోతాయి, పీసెస్ అనేది ఖరాబ్ అయిపోతుంటాయి. అందుకని చెప్పేసి నేనైతే పులుసులోనే వేసాను. మసాలాలు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అంతా మిక్స్ అయిందనక మనం గంటెతోటి ఫాస్ట్గా కలిపినా ఎట్లా కలుపుకున్నా మనకి నో ప్రాబ్లము. ఇక ముక్కలు వేసిన తర్వాత కలపలేం కాబట్టి చూడండి, నేనైతే ఇక ఇప్పుడే అన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఇంకా వేయాల్సిన అన్ని మసాలాలు వేసేస్తాను కదా. ఫైనల్గా అయితే ఫిష్ ముక్కలు వేస్తున్నాను. ఈ ఫిష్ ముక్కలు ఇందులో 1 to 1 అన్నీ వేసుకోవాలండి. నేనైతే ఇది మంచిగా సాల్ట్ వేసి ఒక చాకు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఒక 5-6 సార్లు నేను మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇక ఇందులో వేస్తున్నాను అనమాట. మనకి క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఇది స్మెల్ రాకుండా ఉండాలి అంటే క్లీన్ చేసుకోవాలి తేటగా. సరే, వేసాను కదా. ఈ పీసెస్ అన్నీ కూడా వేసుకొని మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి అనమాట. ఇది చూడండి,
ఈ విధంగా ఉట్టిని అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు 5 నిమిషాలలో 6 నిమిషాలలో ఉడుకుతుంది. ఫైనల్గా అయితే నేను కొత్తిమీర కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసుకుంటే కూర డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. చూడండి మీరు ఒకసారి. అది కూడా తాలింపులో వేయకూడదు, పులుసులో వేసుకున్నా ఓకే, ఇట్లా పైన వేసుకున్నా ఓకే, కానీ తాలింపులో వేసుకోకూడదు. ఎందుకంటే పప్పు స్మెల్ వస్తుందండి. మనం ఆల్రెడీ అందులో ఎండుమిర్చి వేసాం, ఎల్లిపాయలు వేసాం, కరివేపాకు వేసుకుంటే ఇంకేముంది, పప్పు కూర స్మెల్ వస్తుంది. పప్పు కూర పచ్చి పులుసు అట్లా స్మెల్ వస్తుంది, అట్లా బాగుండదు అని చెప్పేసి నేనైతే లాస్ట్లో వేస్తున్నాను. తాలింపులో వేయకూడదు కరివేపాకు. చూడండి 3-4 నిమిషాలలో నాకు కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఫిష్ ముక్కలు అయితే మంచిగా ఉడికినాయండి. చూడండి ఇదంతా బాగుందో, కొంచెం కూడా ఖరాబ్ కాకుండా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంకా దీంట్లో అన్నీ వేసేసాం కాబట్టి ఇందులో వేయాల్సిన ఏమీ లేవు. సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. సూపర్ అండి. ఈ చేపల కూర వండితేనైతే అవతల బజార్ కూడా స్మెల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వండుతారు. కొన్ని ఏరియాస్లో అన్నీ కలిపి పెట్టి వండుతారండి. ఎవరికి వచ్చినట్లు వాళ్ళు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వండుకుంటారు. నాకు వచ్చిన ప్రాసెస్ ఏందనేది మీకు చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడి అన్నంలో వేడి చేపల కూర వేసుకొని తింటే ఉంటుంది. అస్సలు ఎంత బాగుంటుంది అంటే సూపర్ అండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ.